పూర్వికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్నందించే స్వీయ శోధన సాధనం. సో, రైట్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆల్ ఇంక్లూజివ్ ఆల్ ఇంక్లూజివ్‌నెస్ అనే దాంట్లోకి స్థితికి వెళ్ళటానికి చేయవలసిన రూట్ ప్రిన్సిపల్ చూద్దాం మళ్ళా. సో, స్కేల్ ఆఫ్ ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ ఇండెక్స్ దీని గురించి మళ్ళా జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదనుకుంటున్నా. ఎనీవే ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా సరే ఈ బాడీకి గాని, మైండ్‌కి గాని కంఫర్ట్, డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది. సో, ఆ స్కేల్ ఆఫ్ కంఫర్ట్, డిస్కంఫర్ట్ పరంగా ఒక ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఈ ఇండెక్స్ ఏంటంటే ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. మెమరీలో ఈ ఇండెక్స్ ప్లస్ ఏ ఈవెంట్, ఏ థింగ్ వల్లైతే ఆ ఇండెక్స్ ఫార్మ్ అయిందో, ఏ థింగ్ ఫార్మ్ అయిందో అది అటాచ్ అయ్యి ఉంటుంది. సో, దీని రేంజ్ తీసుకుంటే 100% మైండ్ అండ్ బాడీ కంప్లీట్ కంఫర్ట్ దగ్గర నుండి 0% బాడీ అండ్ మైండ్ కంఫర్ట్ దాకా ఉంటుంది. జనరల్‌గా 50% బాడీ కంఫర్ట్, మైండ్‌కి 50% కంఫర్ట్ కంటే బిలో ఇండెక్స్‌ని అసలు ఎవరు ఇష్టపడరు ప్రపంచంలో. అందుకని అక్కడ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పాయింట్ అని ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పాయింట్. అది జనరల్‌గా దానికంటే బిలో ఉండడం అనేది వెరీ రేర్ అకేషన్. ఇంపాసిబుల్ కాదు. కానీ రేర్ అకేషన్. సో, సామాన్యంగా మనిషికందరికి ఈ మధ్యలో ఎక్కడో ఒకటి ఉంటుంది. అంటే మెజారిటీ 90% పీపుల్‌కి 50% కంటే ఎక్కువ బాడీ యొక్క డిస్కంఫర్ట్‌ని యాక్సెప్ట్ చేస్తారు గానీ, మైండ్ యొక్క కంఫర్ట్‌ని 50% కంటే అబోవ్ యాక్సెప్ట్ డిస్కంఫర్ట్‌ని యాక్సెప్ట్ చేయలేరు. సో, బాడీ అండ్ మైండ్‌లో మైండ్ యొక్క కంఫర్ట్‌కే ప్రయారిటీ ఉంటుందన్నమాట మనకి. అందుకని సఫరింగ్ ఎక్కువ సైకలాజికల్‌గా ఉంటుంది. సఫరింగ్ అనేది సైకలాజికల్‌గా ఉంటుంది. సో, ఒక పర్సన్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పాయింట్‌లో ఉందంటే అర్థం ఏం చేసుకోవాలంటే, ఈ పాయింట్‌కి అబోవ్ ఉండే సిట్యుయేషన్‌లో వాడి స్టేట్ ఆఫ్ మైండ్. డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో డిఫరెంట్ థింగ్స్‌తో ఇంటరాక్షన్ అవుతుంది కదా! లైఫ్ అంటే. దాంట్లో ఈ పాయింట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కంటే అబోవ్ అంటే ఆ స్కేల్‌లో అది కలిగించే ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ ఇండెక్స్ యొక్క విలువ పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ కంటే అబోవ్ ఉంటే వాడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. విల్లింగ్‌గా ఉంటాడు. ఇంక్లూజివ్‌గా ఉంటాడు. దేర్‌ఫోర్ సఫరింగ్ ఉండదు. ఈ సఫరింగ్ ఆప్షన్స్‌నే వాడు హ్యాపీ కింద ఫీల్ అవుతుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే. అదే సపోజ్ ఏదైనా సిట్యుయేషన్ గాని, థింగ్స్‌కి గాని ఇంటరాక్ట్ అయినప్పుడు వాడి ప్లేస్‌లో ఉన్నప్పుడు వాడి యొక్క ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ ఇండెక్స్ విలువ గనక వాడి పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కంటే బిలో ఉన్నట్టయితే సఫర్ అవుతాడు. సో, ఇద్దరు పర్సన్స్‌కి స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పర్సన్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఫిక్స్‌డ్ కాదు. ఇది ఫిక్స్‌డ్ పాయింట్ కాదు. ఇది లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ బట్టి మారిపోతుంటుంది. పైకి కిందకి, కిందకి అవుతుంటుంది. అవసరం బట్టి గూడా నువ్వు పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ యాక్సెప్టెన్స్ కంటే బిలో ఉన్నది గూడా నువ్వు ఫోర్స్‌ఫుల్లీ గూడా చేయాల్సొస్తావు. లేదా దాని వల్ల కాన్సిక్వెన్స్ దాని పర్యవసానం నీకు నచ్చనిదైతే ఆ పర్యవసానం ఏదైతే ఉందో అది పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ యాబ్సెన్స్ కంటే బిలో ఫార్ బిలో ఉండే అవకాశం ఉందనుకుంటే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంటావు. సో, రైట్ ఎనీవే. సో, ఇక్కడ అవేర్‌నెస్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, నువ్వు ఒక సిట్యుయేషన్‌లో డిస్‌లైక్ అయ్యావు లేదా లైక్ అవుతున్నావు అనంగానే నువ్వు నీ పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పాయింట్‌ని అవేర్‌లో ఉంచుకోవాలి. అంతేగాని దాన్ని అవేర్‌లో లేకపోతే దానికి అది నీకు అఫినిటీ కింద, అటాచ్‌మెంట్ కింద మారిపోతుంది. లేదా ఎవర్షన్ కింద మారిపోతుంటుంది. ఎప్పుడైతే దీన్ని ఎలా తెలుస్తుందంటే నువ్వు దాన్ని సమర్థించుకోవటం అనే థాట్‌లో తెలుస్తుంటుంది. నువ్వు థాట్ లెవెల్‌లో దాన్ని జస్టిఫై చేస్తున్నా, ఎదురుగుండా వాడిని లేబుల్ చేస్తున్నా, అక్కడ నీ పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇండికేట్ చేస్తుందన్నమాట ఆ కాంటెక్స్ట్‌లో. దీన్ని మార్చుకోవడానికి ఏంటంటే ఒకటి అవేర్‌నెస్‌లో ఉంటే దాని వాల్యూ మారుతూ ఉంటుంది. ఆల్ ఇంక్లూజివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే డిలేడ్ గ్రాటిఫికేషన్ ఇలాంటివి చేస్తారు. సో, ఇవి కాకుండా బాడీ అండ్ మైండ్ యొక్క లింక్ ఉంది. బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉంటే మైండ్ ఫ్లెక్సిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మైండ్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటే బాడీ ఫ్లెక్సిబుల్‌గా అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో, దెర్‌ఫోర్ ఈ 2 డైరెక్షన్‌లోను, 2 డైమెన్షన్‌లోను ఫ్లెక్సిబిలిటీకి నువ్వు ఏ ప్రాక్టీస్ చేసినా, అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీకి ప్రాక్టీస్ చేసినా, లేదా మైండ్ ఫ్లెక్సిబిలిటీ ప్రాక్టీస్ చేసినా, ఈ పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మారే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎంత నీకు బిలోగా నువ్వు పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకురాగలిగితే, నువ్వు ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద సఫరింగ్ అన్నమాట. దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో, రైట్. ఈ గ్రీన్ జోన్ ఏంటి అంటే, ఆ పాయింట్‌లో సఫరింగ్ ఉండదు. ఇది సఫరింగ్ పాయింట్. సో, రైట్. కర్మ వీల్ ఆఫ్ కర్మ రొటేట్ అవుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ వీల్ ఆఫ్ కర్మ అనేదేంటంటే యాక్షను. యాక్షన్ అనేది ఎమోషనల్ యాక్షన్ అయ్యుండొచ్చు. థాట్ యాక్షన్ అయ్యుండొచ్చు. యాక్చ మామూలు ఫిజికల్ యాక్షన్ అయ్యుండొచ్చు. వీటన్నిటికి వెనకాల ఎనర్జీ లెవెల్‌లో గూడా ఆ యాక్షన్ ఇంప్రింట్ అయ్యుండొచ్చు. ఈ వీల్ ఆఫ్ కర్మ రొటేట్ అవుతుంటది. సో, కర్మ అంటే టోటల్‌గా యాక్షన్ అని తీసుకుంటుంటనమాట. అంటే ఇప్పుడు ఇచ్చిన సిట్యుయేషన్‌లో ఈ మూవ్‌మెంట్‌లో నువ్వు తీసుకునే యాక్షన్ కర్మ అంటే. సో, యాక్షన్ అనగానే మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు అని థాట్ వస్తుంది మనకి. మంచి పని చేయొచ్చు, చెడు పని చేయొచ్చు. ఈ మంచి, చెడు అనేవి మోరల్ స్ట్రక్చర్‌లోంచొచ్చాయి. అంటే పూర్తిగా అండర్‌స్టాండింగ్ లేకుండా, పూర్తిగా అండర్‌స్టాండింగ్‌తో వాడు చెప్పిన మాటని ఒక నియమం కింద, నార్మ్ కింద, రూల్ కింద, ఒక లా కింద, మంచి, చెడు కింద క్లాసిఫికేషన్ చేసుకుంటూ పోతే ఒక మోరల్ స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. అది డూస్ అండ్ డోంట్స్ చెప్తుంది. అలాగా ఆలోచిస్తుంటారు. ఇది పాక్షిక సత్యమే గాని పూర్తి సత్యం కాదు. ఎందుకంటే మోరల్స్ స్ట్రక్చర్ వల్ల సమాజం భయపడి ఆ పని చేయకుండా ఉంటుందేమో కానీ థాట్ లెవెల్‌లో, ఎమోషన్ లెవెల్‌లో, ఎనర్జీ లెవెల్‌లో మటుకు ఆ ఇంప్రింట్ నుంచి బయటపడదు. యాక్షన్ లెవెల్‌లో ప్రిటెండ్ చేయొచ్చు. సో, ఈ కర్మని క్లియర్‌గా ఈ యాక్షన్స్ అండర్‌స్టాండ్ చేసుకుంటే బ్రాడ్‌గా రైట్ యాక్షన్, ఇన్‌యాక్షన్ అండ్ రాంగ్ యాక్షన్ కింద కేటగరీ చేయొచ్చు. రాంగ్ యాక్షన్ వికర్మ అంటారు. రైట్ యాక్షన్‌ని కర్మ అంటారు. మధ్యలో ఇన్‌యాక్షన్ ఉంది. దీన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంటు. సో, రైట్ యాక్షన్ అంటే ఏంటి? రాంగ్ యాక్షన్ అంటే ఏంటి? సపోజ్ ఏదైనా ఒక యాక్షను ధర్మంకి అలైన్ అయిందంటే అది రైట్ యాక్షన్ అని చెప్పాలి. ఏదైనా యాక్షను కౌంటర్ టు ద ధర్మ ఉందంటే దాన్ని రాంగ్ యాక్షన్ అన్నారు. వెంటనే ఇక్కడ మంచి, చెడు అనే మోరల్ స్ట్రక్చర్‌లో చూడొద్దు. ఇక్కడ కలుస్తుంది. కానీ మంచి, చెడు మోరల్ స్ట్రక్చర్ అనేది ఒక సర్ఫేస్ లెవెల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ధర్మ నిజంగా చెప్పాలంటే. సో, ధర్మంతో అలైన్ అయ్యి ఉన్నది. అంటే ధర్మం ఏ డైరెక్షన్‌లో ఉందో ఆ డైరెక్షన్‌లో చేసే కర్మ యాక్షన్ ఉందో అది రైట్ యాక్షన్. ఏదైతే ధర్మానికి విరుద్ధంగా ఉందో అది రాంగ్ యాక్షన్. ఇక్కడ వెంటనే ధర్మం అంటే ఏమిటి అనేది కూడా క్లారిటీ ఇంపార్టెంట్. ఈ ధర్మం అంటే ఏమిటనేది రేపు ఫుల్ లెంత్ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి మటుకు ధర్మాల్లో అలైన్ అయి ఉన్నది రైట్ యాక్షన్. దానికి కౌంటర్‌గా ఉండేది, దానికి వ్యతిరేకంగా ఉండేది, వ్యతిరేక దిశలో ఉండేది రాంగ్ యాక్షన్ అనుకోండి సరిపోయింది. రైట్ యాక్షన్ కూడా ప్రాపర్ యాక్షన్, ఇంప్రాపర్ యాక్షన్ అవ్వచ్చు. ఏంటి? అంటే రైట్ యాక్షనే ప్రాపర్ యాక్షన్. ఇంప్రాపర్ యాక్షన్. సపోజు అది నీ ఆరోగ్యానికి, నీ మానసిక వికాసానికి, నీ యొక్క హెల్త్ మెయింటైన్ అవ్వటానికి, నీ సిస్టమ్‌కి చాలా అనువైన ఆహారం నువ్వు తింటున్నావు. ప్రాపర్ యాక్షన్. ఆ అనువైన ఆహారమే తింటున్నావు. కానీ ఎమోషనల్‌గా తింటున్నావు. ఇది ఇంప్రాపర్ యాక్షన్. సో, తింటాం అని లెక్క తీసుకుంటే కరెక్టే తినాలో తింటున్నావు. పరంగా రైట్ యాక్షన్‌లోకే వస్తుంది. కానీ ఆ యాక్షన్‌తో పాటు అది ఎమోషనల్‌గా ఆ పని చేస్తున్నావు. ఎమోషనల్‌గా ఆ పని చేస్తున్నావు. రెండిటికి చాలా తేడా ఉంది కదా! సో, ఒక డివోషన్‌తో దేవుడికి దండం పెట్టుకున్నావు. నీ కోరిక తీరాలి అని దండం పెట్టుకున్నావు. సో, ప్రాపర్ యాక్షన్‌కి, ఇంప్రాపర్ యాక్షన్‌కి తేడా అది. కోరికలు తీర్చుకోవడానికి కాకపోతే భగవంతుడు ఎందుకున్నాడు అని డౌట్ వచ్చిందంటే, అసలు మీకు ఎగ్జిస్టెన్స్ యొక్క ప్రిన్సిపల్స్ కూడా అర్థం కాలేదని అర్థం. అంతకంటే ఏం లేదు. సో, రైట్. ఇప్పుడు
యాక్షన్, ఇన్‌యాక్షన్ గురించి చూద్దాం. ఈ ఇన్‌యాక్షన్ వల్ల 2 రకాలుగా ఉంటుంది. యాక్షన్ ఇన్ ఇన్‌యాక్షన్, ఇన్‌యాక్షన్ ఇన్ యాక్షన్. చూడటానికి ఏదో తికమక పదాల్లా అనిపిస్తాయి. యాక్షన్ ఇన్ ఇన్‌యాక్షన్, ఇన్‌యాక్షన్ ఇన్ యాక్షన్. దీన్ని అకర్మ అంటారు. దీంట్లో యాక్షన్ ఇన్ ఇన్‌యాక్షన్ చెప్తాను. నువ్వు యాక్షన్ చేస్తున్నావు. దాని అవసరం ఉంది అని చేస్తున్నావు. కానీ అవేర్‌గా చేయట్లా. కాన్షియస్‌గా దాని మీద ఫోకస్‌గా పూర్తి నీ ఎనర్జీ, మైండ్ అండ్ బాడీ యొక్క కంప్లీట్ దానికే డెడికేట్ అయ్యి ఆ పని చేయట్లేదు. అంటే నువ్వు చేయవలసిన పని చేస్తున్నావు. కానీ మైండ్ వేరే పని చేస్తోంది. ఆఖరికి నేను సింపుల్‌గా ఎలా చెప్పొచ్చంటే బాడీ ఓ పని చేస్తోంది. మైండ్ ఓ పని చేస్తోంది. సపోజ్ నువ్వు చాంట్ చేస్తున్నావు. ఏదో ఒక శ్లోకం ఉంది. హనుమాన్ చాలీసాని 108 సార్లు చదవాలనుకున్నావు. 108 సార్లు హనుమాన్ చాలీసా చదువుతున్నావు. మొదట ఓరో 4, 5 స్టాంజెస్ దాకా నువ్వు నీ మనస్సు, శరీరము 2 హనుమాన్ చాలీసా మీదే ఉన్నాయి. కానీ ఒక 3 నిమిషాల్లో, 2 నిమిషాలు అవ్వంగానే హనుమాన్ చాలీసా నడుస్తోంది. స్టాంజా బై స్టాంజా నీకు బై హార్ట్ వచ్చు కాబట్టి నడిచిపోతోంది. కానీ మైండ్ మట్టుకు ఇంక హనుమాన్ చాలీసా, హనుమంతుడి మీద లేదు, డివోషన్ మీద లేదు. వేరే విషయం ఏదో ఆలోచిస్తున్నావు. ఇది యాక్షన్ ఇన్ ఇన్‌యాక్షన్. సో, ఇన్‌యాక్షన్‌లోనే యాక్షన్. అలాగే ఇన్‌యాక్షన్ ఇన్ యాక్షన్. అక్కడ యాక్షన్ కనబడుతుంటుంది. కానీ దాంట్లో ఇన్‌యాక్షన్ అది. మెడిటేషన్ చేస్తున్నావు. కంప్లీట్ ఒక నీ మైండ్‌లో వచ్చే ప్రతి థాట్‌ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నావు. నువ్వు కూర్చొని అలా ఉన్నావు. నువ్వేం పని చేస్తున్నట్టు కనపడదు. కానీ లోపల యాక్షన్ ఉంది. సో, ఇన్‌యాక్షన్‌లా ఉంటుంది. కానీ దాంట్లో యాక్షన్ ఉంటుంది. ఇది అకర్మకొస్తుందన్నమాట. జనరల్‌గా కర్మని బ్రీడ్ చేయదు. ఇన్‌యాక్షన్ అనేది. నెక్స్టు రాంగ్ యాక్షన్. కర్మానికి వ్యతిరేకంగా చేసే యాక్షన్ అయినా రాంగ్ యాక్షన్ ఇవి కర్మ అంటారు. ఇది కర్మకి, కర్మ అక్యుములేషన్‌కి బాగా దావతీస్తుంది. ఎట్లా దీంట్లో ఆహ్, ప్రారంభ కర్మ పర్సెంటేజ్ ఎక్కువుంటుంది. ప్రపోర్షన్ ఎక్కువుంటుంది. దీంట్లో కేవలం ఇన్‌యాక్షన్ తప్ప కర్మ తప్ప మిగతా అన్ని యాక్షన్స్ సంచిత కర్మ కింద మటుకు అక్యుములేట్ అవుతుంటాయి. రేపు మళ్ళా చూద్దాం.